మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ లీడర్ కూడా ఆవిడ ప్రతిభ గారు. ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆమెతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఆమె 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రామారావు గారితో పాటు చాలా కాలం పనిచేశారు పార్టీలో. ఇప్పుడు కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. రామారావు గారు అసలు ఆయన గురించి పేరు ఎత్తితేనే ఇట్లా ఉల్లంతా పులకరించేటువంటి పరిస్థితి ప్రతి ఆంధ్రుల్లో ఉంటుంది, ప్రతి తెలుగువాడిలోనూ ఉంటుంది. అలాంటి వ్యక్తితో కలిసి కొన్ని ఏళ్ల పాటు మీరు పనిచేయగలిగారు. మీరు నిజంగా గ్రేట్ అమ్మ. చెప్పండి రామారావు గారి గురించి కొన్ని విషయాలు, మా తరం వారికి ఎవరికి తెలియనటువంటి విషయాలు అవి నిజానికి. మొదటిగా ఈ తరం వారికి కూడా సుమన్ టీవీ గారికి నా నమస్కారాలు, నమస్సుమాంజలు. కూడా నేను అదృష్టంగా భావిస్తున్న ఇలా సుమన్ టీవీలో అన్నగారి కోసం మాట్లాడడం, ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ అధినేతకు, మరి యాంకర్ అమ్మకు, ఇక్కడున్న స్టాఫ్కి అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నామా. ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటేనే ఒళ్ళుకు శివరింగ్ వస్తుంది. చూడండి ఇలా గగ్గులు పుడుతున్నాయి. అంటే ఒక మహనీయుడు నందమూరి లక్ష్మణ చౌదరి గారి గారాల పట్టి ఇంత కష్టపడి పైకి వచ్చి ఈనాడు సినిమా, మొదటి సినిమా అయిన ఈనాడు, ఆ సినిమాలో ఎదిగి మళ్ళీ ఎన్నో కష్టాలు పడి తన హోటళ్ళు కూడా పెట్టి అన్నీ చేసి కూడా ఇలా సినిమా ఫీల్డ్ వదులుకొని ఎంత రాజకీయ జీవితము తన ముందుకొచ్చి నిజంగా మహిళలకు మొదటిగా పట్టం కట్టింది మహిళలకు. అసలు రేషన్ షాపులలో ఎప్పుడు కూడా బట్టలు ఇచ్చేవాళ్ళు గారు. 83 ముచ్చట అంటున్నాను నేను. ఓకే. అన్నగారు సీఎం అయిన నెలకే నా మ్యారేజ్ అయిందమ్మా. 83లో నా మ్యారేజ్, 23 to 83లో నా మ్యారేజ్ అయింది. రేషన్ షాపులలో నేత చీరలు 2, దోతులు 2 రూపాయల కిలో బియ్యము, పెన్షన్ తీసుకొచ్చిన అధినేత ఆయన. మళ్ళా వరద బాధితులు, తన సీఎం ఉన్నప్పుడు వరద బాధితులు అయితే జోల పట్టుకొని, నేను ఒక యాక్టర్నని ఒక సీఎం అని కాకుండా జోల పట్టుకొని ఎంతమందికి కూడా తన ఆదర్శంగా నిలిచిందంటే ఇది మహనీయుడే అమ్మ. రాముడు, కృష్ణుడు, శివుడు మనం ఎప్పుడు ఫోటోలలో చూస్తాం, కానీ అన్ని రూపాలు చూపించిన దేవుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన కోసం ఎంత మాట్లాడినా తక్కువనే. మరి ఆయన సతీ బసవ తారకం అమ్మ తన అడుగుజాడలో ఉంటూ భర్త మాట ఏది కూడా గిరి దాటకుండా తనకు అండదండగా ఉండి సహాయ సహకారాలు అందించి, చూడండి ఒకటి అమ్మ, మీరు చిన్నగా ఉండొచ్చు అప్పుడు, నేను కూడా కొద్దిగా మంచిగానే ఉన్నాను అప్పుడు. తన భార్య చనిపోతే కూడా పార్టీ మీటింగ్లో కూర్చొని తను అక్కడ కూడా వెళ్ళి చూడలేదు. అవునా? అంత సేవ చేసిన మహనీయుడు. అలాంటి మహనీయుడిని ఎలా మర్చిపోతామమ్మా. ఇవాళ మేము ఎవరము ఎక్కడ పుట్టినామో, ఎక్కడ పెరిగినామో, మా తల్లిదండ్రులు జన్మనిచ్చిండ్రు, మా తోబుట్టులు ఉన్నారు, ఎక్కడున్నామో మేము తెలియదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక చెట్టు, ఒక విత్తనం నాటిండు, అది వృక్షమై పెద్దగా అయిపోయి ఇలా మేము పండ్లు కాయలు కాసి ఇలా ఈ ఛానల్ ద్వారా మేము మాట్లాడుతున్నామంటే మహిళలకు ఎంత తేజస్సు, ఇంత దైనం తెచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. మా అందరికీ కూడా నేను ఇది ఆకాశంలో సగం అయితే అధికారంలో సగం అని ఆడబిడ్డలకు. మరి ఇంకోటి కూడా అమ్మ, ఆస్తిలో అప్పుడు అన్నదమ్ములకే ఆస్తి ఉంటుండే. ఓకే. ఆడపిల్లకి పెళ్లి చేసి ఇచ్చేసినాము, ఇంకెందుకు ఇవ్వాలి అనేవాళ్ళు. కానీ అలా కాదు, ఆస్తిలో సగం ఆడబిడ్డకు కూడా ఉండాలి అని చెప్పి సగభాగం తీసుకొచ్చిన మహనీయుడు. నాకు కూడా మా తల్లిదండ్రుల ఆస్తులు అమ్మ, మేము కూడా ఆడపిల్లలకు మా ముగ్గురికి కూడా, మా మదర్, మాకు సిస్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ మాకు వద్దు అని కొంచెం తన వద్దన్నాడు. నేను నాకు నా సిస్టర్కు అన్నలకు పంచినట్టు తమ్ముళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా స్థలం ఇచ్చిందమ్మా మా అమ్మగారు. అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగిన ఈ యొక్క అభివృద్ధి అంటే చూడండి ఎంత సమాజం ముందుకుంది. ఇవాళ 100 గజాలు కానీ 50 గజాలు కానీ తల్లిగారింటి నుంచి వస్తున్నాడు, పెళ్లి చేసిస్తారే అయిపోతుంది, కానీ పిలిచి మళ్ళీ ఆస్తి ఇవ్వాలని చెప్పి ఈ ఘనత తీసుకొచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. ఎప్పుడు కానీ ఆడపిల్లలకి ఏ అన్యాయం జరిగినా, ఏది జరిగినా ముందుండి అసలు వారే వచ్చేవాళ్ళు. ఎక్కడన్నా అన్యాయం జరిగింది, ఏదైనా పిల్ల మీద అత్యాచారం జరిగింది, ఏదైనా ఉంటే తనే వచ్చే. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, గాంధీ హాస్పిటల్లో 86లో తన సీఎం మారు వేషంలో గాంధీ హాస్పిటల్లో ఎలా జరుగుతుంది చూడండి. ఒళ్ళుకు ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఎలా చూస్తున్నారు అని చెప్పి తన మారు వేషంలో వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. ఏ సీఎం చేసిండండి చెప్పండి, ఎవరు చేసిర్రు? ఇవాళ ఉన్న మంత్రులు, ఇలా ఉన్న సీఎంలు అంతా అన్నగారి యొక్క దాసులే. అందరూ కూడా తెలుగుదేశంలో ఓనవాళ్ళు దిద్దిన వాళ్ళే. ఓకే. అసలు బడ్డుగా చెప్పాలంటే బొంతలు తీసుకొచ్చి కుట్టుకున్న వాళ్ళు. ఇవాళ ఎవరైనా కానివ్వండి, ఇలా కేసీఆర్ కానివ్వండి, ఇలా రేవంత్ రెడ్డి కానివ్వండి, తలసాని శ్రీనివాస్, చాలామంది ఉన్నారు.
మల్లారెడ్డి ఎవరండి? ఆయన అసలు ఎవరో తెలియదు. అంటే ఆయన స్కూలు వ్యవస్థాపకులు అంతవరకే. అదే తెలుగుదేశం పార్టీలో వస్తే ఆయనకు భిక్ష ఇచ్చి ఆయనకు ఎమ్మెల్యే ఎంపీగా గెలిపిస్తే ఇవాళ అంటే ఇట్లా ఆయనే కాకుండా అట్లా చాలామంది కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు దానికి కారణం? అన్న ఎన్టీ రామారావు గారు. అది సమాజంలో అందరికీ తెలుసు. ఇలా రాజకీయ ఓనమాలు నేర్పిండంటేనే అన్నగారు. అందుకే ఆ పార్టీ అట్లా బలంగా ఉంది, ఇలా గుండెలలో నిలిచిపోయింది. కాకపోతే ఇక అప్పుడు చూడండి, తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్రాలోని కానీ తెలంగాణలో కానీ ట్యాంక్ బండ్ ఎలా ఉండే అమ్మ? ట్యాంక్ బండ్ మీరు చిన్నగా ఉండొచ్చు, చూసే ఉండు, ఎప్పుడు మట్టి గడ్డలతో మామూలుగా మట్టి మీద వెళ్ళేవారు. ఇలా ట్యాంక్ బండ్ రూపం చూడండి, విగ్రహాలు చూడండి. బుద్ధుడు అందులో మునిగిపోతే ఏబిసిడి వాళ్ళని పట్టుకొని ఎక్కడికి వెళ్ళమ్మా రాగిరి నుంచి తెప్పించిండు. రాయి ఒకటే రాయి. ఎక్కడి నుంచి? రాగిరి, యాదగిరిగుట్ట సైడ్ రాగిరి ఉంది. రాగిరి దాటాక ఏకశిల అంటారు. ఒక్కటే రాయిని తన ఎంత కష్టపడిపించి ఆడికలు తీసుకొని వస్తే అది మునిగిపోతే ఏబిసిడి వాళ్ళని పట్టుకొని ఎందుకు మునిగిందండి అప్పుడు? అంటే కింద కొద్దిగా ఫౌండేషన్ సరిగా లేక కొద్దిగా అంటే వాటర్ ఉంటది కదా అమ్మా, దానివల్ల కొద్దిగా వాళ్ళతో మాట్లాడి మళ్ళా విగ్రహాన్ని తీసి ఇవాళ చూడండి బయటికి తీశారు మొత్తానికి. తర్వాత తీశారు, ప్రతిష్టాపన చేశారు, అన్నగారు చేసిరు. ఇవాళ ఎంతమంది బతుకుతున్నారండి? ఇలా బుద్ధుడు ఉన్నది విగ్రహం, ఎంతమంది ఉన్నారు వాళ్ళు, ఎన్ని విగ్రహాలు. అక్కడ కొందరు జీవనోపాధి చేసుకుంటారు ఏదో షాపులు పెట్టుకొని. ఇదంతా కల్పించింది అన్న ఎన్టీ రామారావు గారు. ఇలా మహిళలకు కూడా ఇలా మేము కూడా అమ్మ ఇలా మాట్లాడుతున్నామంటే అన్న ఇంటి ఎంతో మంది, రాజకుమారి అనండి, ప్రతిభా భారతి అనండి, చాలామంది ఉన్నారు మహిళా లీడర్స్, పెద్ద పెద్ద నాయకురాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కట్లగడ్డ ప్రసన్నని అనండి, వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత ఎదిగిర్రంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మా అమ్మ సుహాసినమ్మ, నందమూరి సుహాసినమ్మ, హరికృష్ణ గారి కూతురు, తను వచ్చినాక ఇంకా మాకంటే అమ్మ నాన్న లేని ఇల్లులాగా అయిపోయినాం. అన్నగారు పోయినాక మాకెవరు, అమ్మ ఉండే బసవతారకం అమ్మ, ఆమె కూడా సర్వీసురాలు అయిపోయింది. మేము ఎవరికి మా బాధ చెబుతాని అలా మనవరాలు ఒక దేవత రూపంలో వచ్చి మా ఇంటనే ఉండి సలహా సహకారాలు ఇసుకుంటూ మాకు ఉందంటే మాకు ఒక అండా మేడం. మాకు ఇక చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మామగారి అడుగు జాడల్నే ఉండి పార్టీని నిలబెట్టి ఇలా పార్టీని ఇంత చూడండి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మార్నింగ్ ఎవరు వెళ్ళినా మేడం, ఎవరన్నా వెళ్ళండి అమ్మ, టిఫిన్ భోజనం టీ. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉండే. బాబు గారు కూడా కంటిన్యూ చేశారు. ఇప్పటికి కూడా కంటిన్యూ ఉందమ్మా. ఎవరు పోయినా, పేదవాళ్ళు పోయినా, కార్యకర్తలు పోయినా, ఇంకా అవుటార్లు వచ్చిన మీడియా కానీ ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ ఎవరైనా కానీ వెళ్ళి భోంచేస్తే వద్దు అనే వద్దు అన్నది రామారావు గారు అప్పటి నుంచే ఉండేనా? అప్పటి నుంచే ఉంది. అదే ఇప్పటికి కూడా అదే ఉంది. ఎవరు వచ్చినా కడుపు నిండా టిఫిన్ టైంకి టిఫిన్ కూడా 2 రకాలు, అన్ని 2 రకాల టిఫిన్స్ ఉంటాయి. ఇడ్లీ ఉంటే వడ ఉంటే ఉప్మా, అట్లా 2 రకాల టిఫిన్. మళ్ళీ కాఫీ. బయట తినాలంటే అమ్మగా నిరుపేద తినాలంటే కనీసం మినిమం 80 రూపాయలు కావాలి. 80 రూపాయలు మినిమం కావాలి తినాలంటే. అక్కడ ఎవరున్నా ఫ్రీ. మళ్ళీ మధ్యాహ్నం భోజనం 12:30 నుంచి 3 o'clock వరకు పెడుతూనే ఉంటారమ్మా, పెడుతూనే ఉంటారు. ప్రతి సండే నాన్ వెజ్. ఎగ్ కర్రీ ఉంటుంది, ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది. అంత చేస్తున్నారంటే అప్పుడు పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా, ఆంధ్ర పార్టీ అన్నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్కరు కూడా భోజనం పెట్టే సదుపాయం చేసిరంటే ఏ పార్టీ లేదమ్మా. నేను అంటున్నాను కాదు, మేము ఒకసారి కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఒక చిన్న పని మీద మేము భవన్కి వెళ్ళినాం. కేసీఆర్ గారు మంచి నీళ్లు లేవు నాన్న, మంచి నీళ్లు లేవు. చిన్న బాటిల్ గేట్ అవతల ఒక చిన్న డబ్బాలో ఇంత బాటిల్ పెట్టిరు, మంచి నీళ్లు లేవు, తల్లడిల్లిపోయినాం. మాది ఒక వాటర్ సమస్య ఉండే దేవేంద్రనగర్ కాలనీలో. ఆ సమస్యకు నీళ్ళు, కానీ ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం, మంచి నీళ్ళు, మజ్జిగ ఇట్లా ఉందంటే ఇదంతా ఎక్కడదమ్మా? ఆ మహనీయులు చలివే. ఆయన ఆశీర్వాదమే ఆయన పిల్లలకు, అల్లుళ్లకు, మన్మళ్ళకు, మన్మరాళ్లకు. ఇంకా ఆయన కోసం ఏం చెప్పినా తక్కువే, చాలా తక్కువ అమ్మ. అమ్మ అని ఎప్పుడు కూడా ఏం బ్రదర్, ఏమమ్మా అని మాట్లాడేమని ఎవరికి కూడా కీచపరిచి మాట్లాడిన వ్యక్తి కాదు. మీరు అంటారు కదా, మీరు అమ్మ, మీరు అమ్మ ఎవరికి కూడా చేసి మాట్లాడేవారు. మా అన్నయ్య, మా ఆడపడుచు భర్త శ్రీపతి రాజేశ్వరరావు గారు, అసలు ఆయన అయితే చనిపోయేదాకా అవి ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం. ఇప్పుడు అలా కుమారుడు కూడా సతీష్ మేనల్లుడు, తన కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అన్నగారి మీద అభిమానం అమ్మ. ఏ పదవుల గురించి కాదు, ఎమ్మెల్యే ఎంపీలు కావాలి, కార్పొరేటర్ కావాలి. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ నేను ఎప్పుడు కార్పొరేటర్ తీసుకోలేదు,
కౌన్సిలర్ తీసుకోలేదు, ఎమ్మెల్యే తీసుకోలేదు. నాకు చాలామంది పుషింగ్ చేసిరు, తీసుకోమ్మా, ఓడితో గెలిచి. కాదు, మనకు మనం అలాంటి పదవులు తీసుకుంటే లంచకొండిలం అయిపోతాం. 50 వచ్చి నేను 100 రావాలని చూస్తాం. మంచితనం అనేది నశించిపోతుందమ్మా. అది మనతో కాదు. మనం ఏదో తోచింది నలుగురు సాయం చేస్తాం, ఎందుకంటే అన్నగారి కోసం. ఎంతో మంది, చాలా మంది నాకు పార్టీ మార్చండి, ఇంకేముంది టీడీపీ అయిపోయింది, ఇంకేముంది పార్టీ మార్చండి. లేదు, మా గుండెలో అన్నగారు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ఈ రక్తం అన్ను అన్నగారు. చనిపోయేదాకా కూడా ఈ తెలుగుదేశం జెండా మా మీద ఉంటుందని చెప్పి వాగ్దానం అదే విధంగా ఉన్నాం. కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు, అహంకారం, డబ్బు అహంకారం. మోటు సామెత ఎక్కడైనా అమ్మాయి ఎద్దెక్కితే ఏదో అయింది అన్నట్టు వాళ్ళకు మధ్యలో వచ్చిన డబ్బు అహంకారాలు ఎక్కువ ఉంటాయి. కామెంట్స్ మాట్లాడతారు. మహిళలు రాజకీయంలో వస్తే మహిళలకమ్మ మా తెలుగుదేశంలో మేడం అని పిలుస్తారు, పెద్దగాని చిన్నగాని అమ్మ అని పిలుస్తారు. ఎవరైనా మహిళ తను వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళ వెహికల్స్లో పంపిస్తారు. ఇప్పటికీ కూడా మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కానివ్వండి, మీటింగ్లోనే కానివ్వండి, మేడం అమ్మ అని మాట్లాడతారు. ప్రతి మహిళకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా. అంటే అది గౌరవము అన్నగారు దక్కించింది. అదే గౌరవము నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్. చూడండి, మొన్న లోకేష్ ఆంధ్రాలో పాదయాత్ర చేసి ఇంత తండోపతండాలు, మహానాడులు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అని మహానాడు పెట్టలేదు, ఇలా అన్నగారి జన్మదినము. మరి బాలకృష్ణ గారు, అందరూ బాలకృష్ణ గారు ఆయన ఒక సినిమా యాక్టర్. సినిమాలో కోపము, ఉద్రేకము అవన్నీ ఉంటాయి ఫీల్డ్లో. అదే అనుకుని బాలకృష్ణ కోపం ఎక్కువ, కొడతాడు దగ్గర. కాదమ్మా, ఆయన అంత మంచి మనిషి ఎవ్వరు లేరు. వాళ్ళకన్నా నాన్నగారి అరుగుజాడలో ఇలా వారసత్వం అంటే ఆయనకు రాజకీయం కానీ సినిమా ఫీల్డ్ కానీ అలా నాన్నగారు దబ్బిందంటే ఆయనకే. అసలు ఎంత బాగా మాట్లాడతారమ్మా. ఇంత మాట్లాడుతుంటే ఏమ్మా బాగున్నావా, తిన్నావా, ఎక్కడమ్మా మన ఊరు, ఏం చేసినావమ్మా, ఇలా మాట్లాడతారని. కొందరు అట్లా అంటే పడని వాళ్ళు, కొందరు అదే దగ్గరికి వెళ్తే ఏడ దగ్గర అయిపోతారో, మనం ఎక్కడ దూరం అవుతామో అని చెప్పి కొన్ని దుష్ప్రచారాలు చేస్తారు. అట్లాంటిది ఏది లేదు తల్లి. ఇంటికి వెళ్తే కూడా మేము వాళ్ళ 2 అమ్మాయిల పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళినాం. అసలు సొంత లాగానే ఎప్పుడు అహంకారం అనేది లేదు. ఆ సినిమా ఫీల్డ్ చూసి, ఆ సినిమాలో కొంచెం ఇలాంటివి ఉంటాయి కదమ్మా, ఆయన కోపం ఎక్కువ అంటారు. కోపంలో చాలా సౌమ్యమైన మనిషి. తండ్రి అంటే తండ్రి కన్నా ఎక్కువ దేవుడు లాంటి మనిషి అమ్మ. ఇంకా కుటుంబం గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఇక మా సువాసిని అమ్మ వచ్చినప్పటి నుంచి ఇంకా మహిళల ఉత్సాహం వచ్చింది. అమ్మ కూడా మనవరాలు, ఎన్టీ రామారావు గారి మనవరాలు, చాలా మంచి అమ్మాయి. ఎక్కడ పిలిచినా కానీ కాదు అన్నది. తను అంత ఉన్నా కానీ నేను రాను అని అన్నది. అమ్మ ప్రతి ఒక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే పార్టీ వాళ్ళది, మేమందరం పక్షులం, కొమ్మలం. ఇవాళ అన్నగారి నుంచి మాట్లాడడానికి ఇచ్చిన మీ సుమన్ టీవీకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నామ్మా. చాలా విషయాలు చెప్పారు పెద్ద ఆయన కోసం, పెద్ద ఆయన గురించి. థ్యాంక్ యూ అమ్మా. మీ స్టాఫ్కు, మీ అందరికీ కూడా, కెమెరామ్యాన్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.